నా ముఖ్యమంత్రి అధ్యక్షన మంత్రిమండలి తీర్మానం తర్వాత ఆర్డినెన్స్ జారీ చేసిన నేపథ్యంలో అసలు బీసీలకి 42% రిజర్వేషన్లు అనేవి వస్తాయన్న స్థానిక సంస్థల్లో నెరవేరుతుందా ఈ కళని? తప్పకుండా నెరవేరుతుంది. ఎందుకంటే ఏదో ఆషామాషిగా ఏం పంపిస్తలేరు. ఒక ప్రణాళిక ప్రకారంగానే కులగన చేయడం జరిగింది. ఓ ప్రణాళిక ప్రకారంగానే వీళ్ళు చట్టసభల్లో ఇక్కడ తీర్మానం చేయడం జరిగింది. కేంద్రానికి పంపించడం జరిగింది. కేంద్రానికి పంపించింది కూడా 3 నెలలు. ఏదైనా కూడా ఉత్తర్వులు అక్కడ ఏ బిల్ అయినా కూడా 3 నెలల కంటే ఎక్కువ పెట్టుకోవద్దని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. అయినా కూడా ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు కేంద్ర ప్రభుత్వం. కాబట్టి ఇక్కడ ఈ 42% అనేది వాళ్ళు చేసే ప్రయత్నాలు అన్ని విధాలుగా చేసిన తర్వాత తీసుకున్నటువంటి నిర్ణయం. కాబట్టి ఖచ్చితంగా ఇది అమలు అవుతుంది. అమలు కాకుండా ఎవరైనా ఇబ్బంది పెట్టే విధంగా ఉన్నా కూడా మేము ఇప్పుడే మా ప్రతి ఒక్క పార్టీలను కూడా మేము విజ్ఞప్తి చేసినాం. ఎవరైనా కూడా ఏదో దీన్ని ఇబ్బంది పెట్టాలని చెప్పేసి అని ఏదో ఆషామాష కోర్టుకు పోయి ఏదో దీన్ని చిల్లర చేస్తా అంటే కూడా కుదరని చెప్పడం కూడా జరిగింది. కులగణన సరిగా జరగలేదు అని చెప్పేసి ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి కదా. ఈ కులగణన అనే దాంట్లో మన బీసీల జనాభాను తక్కువగా చూపించారు అని చెప్పేసి ప్రతిపక్షాలు అంటున్న తరుణంలో మీరేం చెప్తారు దీనికి? ఇప్పుడు బీసీల జనాభా తక్కువ చూపించారు అని చెప్పేసి అని ఎప్పుడైతే పర్సంటేజ్ తక్కువ వచ్చిందని అన్నప్పుడు మేము ఖచ్చితంగా దాన్ని ఖండించినాము. ఈ కులగణనలో మరొకసారి కొంత సమయం కేటాయించాలి. ప్లస్ ఈ కులగణనలో పాల్గొనే విధానాలు కూడా అవసరమైతే టోల్ ఫ్రీ నెంబర్ కూడా పెట్టాలని చెప్పేసి అన్నాము. ప్లస్ వాళ్ళకి మొబైల్ నుంచి కూడా వాళ్ళు అందులో పాల్గొనే విధంగా యాక్సెస్ ఇవ్వాలని చెప్పేసి అన్నాము. సమయం ఇచ్చిరు. ఓ 10-15 రోజులు పెంచడం జరిగింది. దాని తర్వాత కొంత పర్సెంటేజ్ తేడా పెరగడం కూడా జరిగింది. కాబట్టి అసలే మొత్తానికి ఒక్కడన్నా ముందుకు రాలే. కులగణన అని చెప్పేసి చేయాలి అని చెప్పేసి అని కొట్లాడితే ఎప్పుడో బ్రిటిష్ కాలంలో జరిగినటువంటి లెక్కలు ఎవరో ఒకరు తీయడానికి ముందుకు తీసిండు. దాంట్లో అవకతవకలు ఉంటే కూడా మేము కొట్లాడినాం. ఖచ్చితంగా ప్రభుత్వాన్ని నిలదీసినాం. మళ్ళీ సమయం ఇచ్చారు. మళ్ళీ కూడా పాల్గొన్నారు. అలాంటప్పుడు చేయడానికి ముందుకు వచ్చినోని ఖచ్చితంగా స్వాగతించాలి. ఏమైనా చిన్న అవకతవకలు ఉంటే మనం మన డిమాండ్లను ముందు పెట్టాలని చెప్పేసి అని కూడా అడగడం జరిగింది. అవకతవకలు కూడా ఏం జరగలే. ఇంకా ఏదున్నా కూడా ఈ మిగతా పార్టీలు బురద జల్లాలని చెప్పేసి చూస్తున్నారు. కానీ బీసీల బతుకుల పైన బురద జల్లే విధంగా మీరు రాజకీయం చేసుకోవడం గురించి ఈ అంశాన్ని వాడుకోవద్దని చెప్పేసి అని మేము డిమాండ్ చేస్తాం. గత ప్రభుత్వాలు కూడా గొర్రెలిచ్చో బర్రెలిచ్చో బీసీలను మభ్యపెట్టే ప్రయత్నం చేసినాయి. ఈ రేవంత్ రెడ్డి వచ్చినాక 42% రిజర్వేషన్లు అనేది ముందుకు వచ్చింది. సో దీనికి ఏం చెప్తాను? గొర్రెలు బర్రెలు కొనుక్కునే స్థాయిలో ఉన్నారు. కేసీఆర్ గారు హయాంలో గొర్రెలు ఇచ్చి బర్రెలు ఇచ్చి ప్రతి ఒక్కరిని కుల వృత్తులకి పరిమితం చేద్దామని చెప్పేసి అని చూడడం జరిగింది. కానీ మాకు ఈ గొర్రెలు బర్రెలు కుల వృత్తులతోనే మా జీవితాలు ఆగొద్దు. బీసీలు కూడా రాజకీయంగా ముందుకు పోవాలి. ఎక్కువ జనాభా ఉన్నటువంటి బీసీలు రాజ్యాధికారం దిశగా ఎందుకు పోవద్దు? ముఖ్యమంత్రులు ఎందుకు కావద్దు? ఒకవేళ ప్రధానమంత్రులు కానీ ఇటు మంత్రులు కానీ కేంద్ర మంత్రులు కానీ ఎంపీసీలు కానీ జెడ్పీటీసీలు కానీ ఎందుకు కావద్దు? రాజకీయ చైతన్యం బీసీలకు వచ్చింది. మీరిచ్చే గొర్రెలు బర్రెలు సబ్సిడీ రుణాలకు పరిమితం అయ్యేసి మీరు చెప్పే చిన్న మాటలకి ఎవరు లొంగే విధంగా లేరు. ఖచ్చితంగా 42% నిజంగా రిజర్వేషన్ అమలు అవుతుంది. బీసీలు రాజ్యాధికారం దిశగా ముందుకెళ్తారు. రాబోయే ఎలక్షన్ల బీసీ ముఖ్యమంత్రి ఖచ్చితంగా అవుతారు. 42% రిజర్వేషన్లు అనేవి ఓన్లీ స్థానిక సంస్థల వరకేనా లేదంటే చట్టసభల వరకు కూడా పోయే అవకాశం? ఖచ్చితంగా ఇప్పుడు ప్రస్తుతం అయితే స్థానిక సంస్థల గురించే నడుస్తున్నాయి. చట్టసభలకు కూడా కొట్లాడతాం. అక్కడ కూడా 50% బీసీలకు అవకాశాలు అని చెప్పేసి అని బిల్లు ప్రవేశపెట్టాలని చెప్పేసి అని అంటున్నాం. ఇక్కడ ఫస్ట్ మొదలైపోయినాక అమలైపోయినాక ఖచ్చితంగా దాని దిశగా తీసుకుపోతాం. ఇప్పటికే చాలా చైతన్యం వచ్చింది బీసీలకి. దాన్ని ఎందుకు వదిలిపెడతాం? ఖచ్చితంగా బీసీలు రాజ్యాధికారం వచ్చేదాకా బీసీల చేతులకు వెళ్ళి అందరికీ బీఫాలు వంచేదాకా వదిలిపెట్టేదే లేదు. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం తీసుకునే నిర్ణయాన్ని స్వాగతిస్తూ ఉన్నాం. ఎందుకంటే బీసీలు ఎన్నో రోజులుగా స్థానిక సంస్థలు రిజర్వేషన్లు కావాలని చెప్పి మేమెంతో మాకంత వాటా కావాలని చెప్పి కొన్ని సంవత్సరాలుగా పోరాటం చేస్తూ ఉన్నాం ఈరోజు బీసీ సంఘాలుగా. కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఎన్నికల ముందు సాధారణ ఎన్నికల ముందు హామీ ఇచ్చిందో కామారెడ్డి డిక్లరేషన్లో మేము బీసీలకు స్థానిక సంస్థల ఎన్నికల్లో 42% రిజర్వేషన్లు కల్పిస్తామని ఏవైతే హామీ ఇచ్చారో ఆ హామీని ఈరోజు కాంగ్రెస్ పార్టీ నిలబెట్టుకుంటుంది. కాబట్టి ఈ 2 సంవత్సరాలు కాలంలో పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మేము అనేకమైన ఉద్యమాలు చేయడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ ఒక మాట చెప్పింది చేయడం లేదని చెప్పి అనేక పోరాటాలు చేయడం వల్ల కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో కులగణన చేసింది. కులగణన చేసిన తర్వాత అసెంబ్లీలో చట్టం చేశారు. అసెంబ్లీలో చేసి గవర్నర్కి పంపించి గవర్నర్ ఆమోదంతో కేంద్రానికి పంపించడం జరిగింది. కేంద్రానికి పంపించిన తర్వాత ఈ రోజుకు గవర్నర్ పంపించినటువంటి డేటు
ఏప్రిల్ 7వ తారీఖు నుంచి మళ్ళీ ఈరోజు జూలై 12, 11వ తారీఖు ఈరోజు, అంటే 3 నెలల కాలం అయింది ఇప్పటికీ. కాబట్టి కేంద్రం రాష్ట్రపతి దగ్గర ఆ ఫైల్ని అక్కడనే పెండింగ్ పెట్టడం జరిగింది. కాబట్టి ఇప్పటికే బీసీలు చాలా నష్టపోతూ ఉన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఏ విధంగా కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది. కాబట్టి ఆ హామీ ప్రకారం మీరు ఏం చేస్తారో మాకు తెలియదు, కానీ 42% రిజర్వేషన్లు ఇవ్వని చెప్పి మేము ఒత్తిడి చేయడం వల్ల ఈరోజు కాంగ్రెస్ పార్టీ తలొగ్గి మరి బీసీలకు మేము 42% రిజర్వేషన్ ఇస్తే నిన్ననే క్యాబినెట్లో ఆమోదం తీసుకోవడం శుభసూచకము. ఇప్పటికి కూడా మేము కాంగ్రెస్ పార్టీని ఏం డిమాండ్ చేస్తున్నామంటే, మీరు తీసుకున్న నిర్ణయాలు సముచిత నిర్ణయాలే, అన్నీ బాగున్నాయి, కానీ రేపు న్యాయస్థానాలకు పోతామని చెప్పి కొంతమంది అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. కాబట్టి ఈ బీసీ సంఘాల్లో కూడా, అన్ని బీసీ సంఘాల్లో కూడా కొంతమంది అనుమానాలు నివృత్తి చేయడానికి ఈ రాష్ట్ర ప్రభుత్వం బీసీ సంఘాలతో ఉన్నత స్థాయి సమావేశం ఏర్పాటు చేయాలి. ఈ రాష్ట్రంలో ఉన్న మేధావులు, ప్రొఫెసర్లు, విద్యార్థి, ఉద్యోగ, నిరుద్యోగ అన్ని జేఏసీ నాయకులతోన ఓ విస్తృతస్థాయి సమావేశం ఏర్పాటు చేసి వీళ్ళతోన సముచితంగా చర్చించి ఒక నిర్ణయానికి వచ్చి బీసీ సంఘాలను సంతృప్తి చేయాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీద ఉన్నది. అదే సందర్భంలో అన్ని రాజకీయ పార్టీలను మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈరోజు బీజేపీ కానీ ఇప్పటికే బీజేపీ పార్టీ బీసీలకు వ్యతిరేకంగా చేస్తుందని నిర్ణయం తెలిపోయింది. ఎందుకంటే కేంద్రంలో 2 నెలల నుంచి కేంద్రంలో పెండింగ్ పెట్టుకున్నట్టే బీజేపీలకు వ్యతిరేకంగా చేస్తున్నది బీసీల కోసం. కాబట్టి టీఆర్ఎస్ పార్టీ కానీ, బీజేపీ కానీ, కాంగ్రెస్ ఉన్నటువంటి అగ్రకులాలకందరూ కూడా మేము ఒకటే విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. మేము ఎంతున్నామో మాకంత వాటా కావాలని చెప్పి మాత్రం మేము అడుగుతున్నాం తప్ప ఒకరి వాటా మాకు కావాలని చెప్పి మేము అడగడం లేదు. కాబట్టి ఎవరు కూడా న్యాయస్థానాలకు వెళ్ళొద్దని చెప్పి కూడా మేము విజ్ఞప్తి చేస్తాం. కులగణన అయితే చేసింది, లెక్కలు అయితే తీసింది, కానీ బీసీలను తక్కువ చూపే ప్రయత్నం చేసింది లెక్కల్లో అని చెప్పేసి కొందరు ప్రతిపక్షాలు చెప్తా ఉన్నారు. దీనికి ఏం చెప్తారన్నా? అయితే రాష్ట్ర ప్రభుత్వం మొదటిసారిగా కులగణన చేయడం వల్ల తక్కువ చూపించింది, బీసీల జనాభా తక్కువ వచ్చిందని చెప్పి మేమే మళ్ళీ పోరాటాన్ని ఉధృతం చేశాం, మళ్ళీ అగ్గిరాజేశాం. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థి, యువజనులు, బీసీలు, మహిళలు అందరూ కూడా ఉవ్వెత్తున రోడ్ల మీదకి రావడం వల్ల మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం తలొగ్గి మళ్ళీ రీసర్వే చేస్తాం, మళ్ళీ రెండోసారి అవకాశం ఇస్తామని చెప్పి రెండోసారి అవకాశం ఇచ్చారు. దానితో పాటు ఈరోజు ముస్లిం బీసీసు, ఓసీ ముస్లిమ్సు అట్లా కాకుండా 56% బీసీలు అని చెప్పి తేల్చడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వం. కాబట్టి మేము అభినందిస్తూ ఉన్నాం రాష్ట్ర ప్రభుత్వాన్ని. ప్రజాస్వామ్యబద్ధంగా పోరాటాల మద్దతుగా నిలుస్తున్నటువంటి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము అభినందిస్తూ ఉన్నాం. కాబట్టి రేపు జరిగేటటువంటి ఎన్నికలు, స్థానిక ఎన్నికలు ఏవైతే దాంట్లో 42% రిజర్వేషన్లు ఇచ్చి బీసీలను పక్షపాతిగా చూడాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తాం. అంటే ఇప్పుడు ఈ రిజర్వేషన్లు అనేది ఓన్లీ స్థానిక సంస్థల వరకైనా, చట్టసభల వరకు వెళ్ళే అవకాశం ఏదైనా ఉందంటారా? ఇది ఓన్లీ స్థానిక సంస్థలకు మాత్రమే. కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది 42%. మేము స్థానిక సంస్థలు వీళ్ళ చేతిలో లేదు. చట్టసభలో చేయాలంటే కేంద్రం, పార్లమెంట్లో అమెండ్మెంట్ చేస్తే తప్ప చట్టసభలకు బీసీలకు రిజర్వేషన్లు కావు. చట్టసభలకు పోవాలనుకుంటే కేంద్రం చేయాలి. కాబట్టి కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం, ఏదైతే కేంద్రంలో ఉన్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వం ఉన్నదో, ఎన్డీఏ భాగస్వాములు ఉన్నటువంటి చంద్రబాబు కానీ, బీహార్లో ఉన్నటువంటి నితీష్ కుమార్ కానీ, వివిధ రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వాలు ఏవైతున్నాయో ఎన్డీఏ ప్రభుత్వాలు మోడీ పైన ఒత్తిడి తీసుకోవాల్సిన బాధ్యత ఆ ప్రభుత్వాల మీద ఉన్నది. దేశవ్యాప్తంగా ఈరోజు బీసీలకు చట్టసభలో రిజర్వేషన్లు కావాలని చెప్పి మేము 20-25 సంవత్సరాలుగా, ఇంకా కొంతమంది బీసీ సంఘాలు 40-45 సంవత్సరాలుగా పోరాటం చేస్తూ ఉన్నారు. కాబట్టి వీళ్ళ పోరాటాలకు ఫలితం దక్కాలంటే చట్టసభల్లో బీసీలకు రిజర్వేషన్లు కావాల్సిందే. కాబట్టి మొన్ననే పార్లమెంటులో మహిళా బిల్లు తీసుకొచ్చారు. ఆ మహిళా బిల్లు ఎవరి కోసం అండి? మళ్ళీ మహిళా రానులే మళ్ళీ పార్లమెంటుకు పోతారు. మా బీసీ మహిళలు పార్లమెంట్కి పోయే అవకాశం ఉందా? కాబట్టి మేము ఏమడుగుతున్నాము, ఆ మహిళా బిల్లులో బీసీలకు సపోర్ట్ కల్పించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. చట్టసభలో బీసీలకు రిజర్వేషన్లు ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా కేంద్రంలో బీసీలకు 60% ఉన్నటువంటి జనాభాకి ఈ దేశంలో బీసీలకు ప్రత్యేక మంత్రిత్వ శాఖ కావాలని చెప్పి ఈరోజు కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాం. గత ప్రభుత్వాలు బీసీలకి గొర్రెలిచ్చి బర్రెలిచ్చి బీసీలను మభ్యపెట్టే ప్రయత్నం చేసినాయి. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు వచ్చి 42% రిజర్వేషన్లు కల్పిస్తున్నామని చెప్పేసి అంటా ఉన్నారన్న, ఎట్లా చెప్తారన్నది? గత 10 సంవత్సరాలుగా బీఆర్ఎస్ పార్టీ తెలంగాణలో అధికారం ఉన్నది. కాబట్టి అప్పుడు చిన్నగా ఏదంటే బీఆర్ఎస్ పార్టీ చిన్న సబ్సిడీలు ఇచ్చి ఈ బీసీలను మభ్యపెట్టే ప్రయత్నం చేసింది. చేప పిల్లలో, గొర్రె పిల్లలో అవివో ఇవో ఇచ్చి బీసీలను అక్కడికే సముచిత స్థానం కల్పిద్దామని చెప్పి. కానీ మేమేమడుగుతున్నాం, టీఆర్ఎస్ పార్టీ 10 సంవత్సరాలు అధికారంలో ఉన్నా కూడా మేము ఒకటే, మాకు చట్టసభలో రిజర్వేషన్లు ఇవ్వండి, మేము ఎంతమందినో మాకు అంత వాటా ఇవ్వండి, మీ పార్టీ పదవుల్లో మాకు 50% ఇవ్వండి, ఎమ్మెల్యే టికెట్లో 50% టికెట్లు ఇవ్వండి, ఎంపీ టికెట్లో 50% టికెట్లు ఇవ్వండి అని చెప్పి అన్ని రాజకీయ పార్టీని డిమాండ్ చేశాం. బీఆర్ఎస్ పార్టీ 10 సంవత్సరాల్లో బీసీలకు సముచిత స్థానం ఇవ్వలేదు. ఇప్పటికైనా వాళ్ళు ప్రతిపక్షంలో ఉన్నారు కాబట్టి వాళ్ళ పద్ధతి మార్చుకొని బీసీలకు అనుకూలంగా ఉండాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తాం.